హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్. సో ఈరోజు ఎడ్యుకేషనల్ సంబంధించిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దామండి. ఏపీ ఎప్సెట్ ఎక్స్టెండెడ్ నీట్ డెడ్ లైన్ మార్చ్ 8, 82,000 ప్లస్ ఐటీ జాబ్స్. సో ఏపీ ఎప్సెట్ 2026 సంబంధించిన అప్లికేషన్ సబ్మిషన్ లాస్ట్ డేట్ అనేది మనకి ఎక్స్టెండ్ అయితే చేశారండి విత్ 0 లేట్ ఫీతో. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారంటే మార్చ్ 17th వరకు అయితే ఎక్స్టెండ్ చేశారండి. ఇంతకుముందు మనకి 7th మార్చ్ 2026కి అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇప్పుడు మనకి అది ఒక 10 days అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు మార్చ్ 17th వరకు. సో ఇది ఆల్ స్టూడెంట్స్ కి ఒక రిలాక్సేషన్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే లాస్ట్ డేట్ వస్తుందని చాలా మంది టెన్షన్ అయితే పడ్డారు. సో వాళ్ళందరికీ ఒక రిలాక్సేషన్ అని చెప్పుకోవచ్చు. సో మనకి మార్చ్ 17th వరకు టైం ఉంది కదా అని మీరు డిలే అయితే చేయొద్దండి. సో ఎందుకంటే మనకి లాస్ట్ మినిట్లో సర్వర్ ఇష్యూస్, లాస్ట్ మినిట్ రష్ లాంటివి రిస్క్స్ ఉంటాయి. సో అందుకనే మీరు లాస్ట్ మినిట్ వరకు అయితే వెయిట్ చేయొద్దండి. సో మీరు ఈ రోజే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి, లేకుంటే ఈ 3-4 daysలో మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఏమైనా డిఫికల్టీ ఫీల్ అయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అయితే కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు, మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు ఇస్తారండి. ఈ రోజే రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. సో టీజీ ఎప్సెట్ 2026 సంబంధించిన అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది మనకి April 4th వరకు అయితే టైం ఉందండి విత్ 0 లేట్ ఫీతో. సో ఈలోపు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, సమయం అనేది వృధా చేసుకోకండి. టీజీపీఎస్సీ అప్డేట్ వచ్చేసి 6 month కంప్లీషన్ సైకిల్ అనేది అయిపోయింది. సో అప్డేట్ ఓటీఆర్స్ అనేది మీరు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. జగనన్న విద్యా దీవెనలో మనకి ఇప్పుడు 75% బయోమెట్రిక్ అటెండెన్స్ అనేది కంపల్సరీ అయితే చేశారండి. సో చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉన్నాయి. సో మీకు కంపల్సరీ 75% బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటేనే మీకు అమౌంట్ అనేది వస్తాయి. సో హాజరు కాకపోతే డబ్బులు అనేవి రావు, జాగ్రత్తగా అయితే ఉండండి. నీట్ యూజీ 2026 అప్లికేషన్ సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మార్చ్ 8 అండి. సో 9 PM వరకు అయితే టైం ఉంది. సో ఈలోపు మీరు అప్లై చేసుకోండి. సో ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ అండి. సో మీరు మార్చ్ 8 లోపల అయితే అప్లై చేసుకోండి. సో ఈ నీట్ యూజీలో మేజర్గా వచ్చే రిజెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆధార్ నేమ్ మిస్ మ్యాచ్ అండ్ ఓబీసీఆర్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్ వ్యాలిడిటీ. సో ఈ రెండింటి పాయింట్స్ వల్ల మీకు మ్యాక్సిమం రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయండి. సో 2 పాయింట్స్ మీరు బాగా నోట్ చేసుకోండి, ఎందుకంటే అవాయిడ్ రిజెక్షన్స్. సో మీరు రిజెక్షన్స్ అవాయిడ్ చేయాలంటే ఈ 2 పాయింట్స్ని మీరు చాలా కేర్ఫుల్గా అయితే సబ్మిట్ చేయండి. ఈ చిన్న మిస్టేకే మీ కళల్ని నాశనం చేస్తుందండి. సో CUET PG 2026 సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ అనేది రిలీజ్ చేశారండి. సో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసి మనకి మార్చ్ 8 నుంచి 10th వరకు అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో మీరు వెంటనే మీ సెంటర్స్ అనేది చెక్ చేసుకోండి. సో ఐటీ రంగంలో ఉద్యోగాల జాతర ద కంబ్యాక్ ఇయర్ 82,000 ప్లస్ ఫ్రెషర్స్ అయితే ఇయర్ రిక్వెస్ట్ చేసుకుంటున్నారండి. టాప్ కంపెనీస్ లైక్ TCS, ఇన్ఫోసిస్, కాంటినెంట్ లాంటి టాప్ కంపెనీస్ మనకి 82,000 ప్లస్ ఫ్రెషర్స్ అనేది రిక్రూట్ చేసుకుంటున్నారు. డిగ్రీ ఇంపార్టెంట్ కాదండి, మనకున్న స్కిల్సే చాలా ఇంపార్టెంట్, క్యాపబిలిటీ అండ్ స్కిల్స్. సో డిగ్రీ కాదు, నైపుణ్యమే ముఖ్యం. సో బీటెక్ డిగ్రీ కన్నా సో మనకున్న స్కిల్స్ని బేస్ చేసుకునే ఇప్పుడు జాబ్స్ అనేది ఇస్తున్నారండి. సో మనకి క్యాపబిలిటీ అండ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలండి. అప్ స్కిల్స్ ఇమీడియట్లీ. సో మనకి జనరేటివ్ AI, డేటా అనలిటిక్స్, క్లౌడ్ సెక్యూరిటీ ఇలాంటి స్కిల్స్ని మనం నేర్చుకున్నట్టయితే పోటీలో నిలబడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో RRB అండ్ గ్రూప్ D అప్డేట్ వచ్చేసి మనకి 22,000 ప్లస్ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. సో దీనికి సంబంధించిన డెడ్ లైన్ వచ్చేసి ఎక్స్టెండెడ్ టు మార్చ్ 9th వరకు అయితే టైం ఉందండి. సో ఈలోపు మీరు అప్లై చేసుకోండి, సిద్ధంగా ఉండండి. CBSE గల్ఫ్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్డ్ అని సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుందండి. సో ఎందుకంటే డ్యూ టు ఇరాన్ ఇజ్రాయెల్ క్రాషెస్, సో ఆల్ ఎగ్జామ్స్ క్యాన్సిల్డ్ పాస్డ్ ఆన్ ఇంటర్నల్ మార్క్స్. సోషల్ మీడియాలో అంటే ఫేక్ న్యూస్లు అయితే చాలా రన్ అవుతున్నాయి. సో ఇలాంటి రూమర్స్ని మీరు నమ్మొద్దండి. సో ఎందుకంటే మీ చదువుని మాత్రం ఆపొద్దండి. సో ఎందుకంటే అధికారికంగా ఏదైనా మీకు వస్తేనే దాన్ని మాత్రమే మీరు బిలీవ్ చేయండి. సో ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ని మాత్రం మీరు బిలీవ్ చేసి చదవకుండా అయితే ఉండొద్దండి. మీ చదువును అనేది కంటిన్యూ చేసుకోండి. UGC బ్లాక్ లిస్ట్ అలర్ట్, దక్ష యూనివర్సిటీ రంచి బ్లాక్ లిస్ట్. సో ఇలాంటి యూనివర్సిటీస్ చాలా అయితే ఉన్నాయండి. సో అలాంటి యూనివర్సిటీలో మీరు డొనేషన్స్ అని అవన్నీ ఫీజులు కట్టి మోసపోకండి. సో ఒకసారి సమ్మరీ చూసేద్దామండి. యువర్ ఎడ్యునైన్ యాక్షన్ ప్లాన్, వెరిఫై డెడ్ లైన్స్. సో డెడ్ లైన్స్ అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. ఏపీ ఎప్సెట్ సంబంధించిన డెడ్ లైన్, సో అలానే నీట్కి సంబంధించిన డెడ్ లైన్. నెక్స్ట్ పాయింట్ 2 వచ్చేసి అప్ స్కిల్ టెక్ క్యాపబిలిటీస్. సో మీ స్కిల్స్ అనేది అప్ స్కిల్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఓన్లీ డిగ్రీ ఉంటే మాత్రం సరిపోదు. సో దాంతోపాటు మీకు స్కిల్ కూడా ఉండాలి. ఆ స్కిల్స్ అనేది మీరు ఇంప్రూవ్ చేసుకోండి. సో థర్డ్ పాయింట్ వచ్చేసి ఇగ్నోర్ సోషల్ మీడియా రూమర్స్. సో సోషల్ మీడియాలో చాలా రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతుంటాయండి. సో అలాంటి రూమర్స్ని నమ్మి మీరు ప్రిపరేషన్స్ అయితే ఆపకండి, ఎందుకంటే ఏమన్నా ఉంటే అఫీషియల్గా వెబ్సైట్లో వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ అనేది మీరు ఇగ్నోర్ చేసేయండి. సో ఎడ్యునైన్ ఆల్వేస్ విత్ యూ. సో మీకు పర్సనల్ గైడెన్స్ కోసం ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అనేది సంప్రదించండి. సో ఇదండి ఇవాల్టి ఎడ్యునైన్ ఎడ్యుకేషనల్ బులెటిన్. స్టే ట్యూన్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.